సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీకి రేపే శంకుస్థాపన జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యూచర్ సిటీకి అంకురార్పణ జరగనుంది. మొదటి దశలో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగనుంది. ఫస్ట్ ఫేజ్ లో 9 జోన్లు ఉండే అవకాశం ఉంది. అటు హైడ్రా పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీకి రేపే శంకుస్థాపన జరగబోతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్నటువంటి ఫ్యూచర్ సిటీ తెలంగాణ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నటువంటి 30,000 ఎకరాల్లో ఇటు నాగార్జున సాగర్ శ్రీశైలం హైవేల మధ్యలో నిర్మించదలిపెట్టినటువంటి ఫ్యూచర్ సిటీకి రేపు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే భూసేకరణకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ ద్వారా కొంత మరికొంత రైతుల నుంచి కూడా సేకరించిన భూమికి సంబంధించి 30,000 ఎకరాల భూమిని సేకరించింది. ఇప్పటికే భారీగా విదేశీ ఐటీ కంపెనీలు, గ్రీన్ ఫార్మా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు చాలా పెద్ద ఎత్తున కూడా ముందుకొచ్చాయి. అక్కడ మొత్తం కూడా మొదటి దశకు సంబంధించి కూడా దాదాపు 9 విడుదలలో కూడా 9 భాగాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా డెవలప్మెంట్ చేయబోతా ఉన్నారు. ఇక గ్రీన్ ఫార్మాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో భారీగా విస్తారమైనటువంటి రోడ్ల నిర్మాణంతో పాటు అన్ని రకాల ఐటీ కంపెనీల అభివృద్ధితో పాటు పూర్తిగా కూడా గ్రీన్ ఫార్మాకు సంబంధించినటువంటి కంపెనీలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన నేపథ్యం కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి భూమిని ఇప్పటికే కేటాయింపులు కూడా జరిగింది. కొన్ని జర్మనీ కంపెనీతో పాటు పలు కీలక కంపెనీలు కూడా అక్కడ పెట్టుబడులకు ఆమోదం లభించినటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా రేపు ప్రారంభంగా అవుతుంది. మొత్తం 2 సంవత్సరాలలోనే ఈ ప్రాజెక్టు మొత్తాన్ని అంటే ఏదో పనులు జరిగే విధంగా అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ 2 నెలల్లో పూర్తిగా కూడా మౌలిక వసతుల కల్పన అక్కడ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణలో నిరుద్యోగులకు చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించబోతా ఉన్నాయి. చాలా ఎందుకంటే అనేక కంపెనీలు, విదేశీ కంపెనీలు పెట్టుబడులతో పాటు స్వదేశీ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున కూడా రాబోతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కాబట్టి రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. మొత్తం ఇటు శ్రీశైలం హైవేకి సంబంధించి కావచ్చు, ఇటు నాగార్జున సాగర్ హైవేకి సంబంధించినటువంటి ఆ పరిసర గ్రామాలకు కూడా ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. అక్కడ భూముల రేట్లు కూడా, రియల్ ఎస్టేట్ కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. రేపు ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభిస్తున్నారు. ఇక రేపు బతుకమ్మ కుంట ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి హైడ్రా పునరుద్ధరించినటువంటి బతుకమ్మ కుంటను రేపు సాయంత్రం ముఖ్యమంత్రి చేతుల మీదుగా, ఎందుకంటే అత్యంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గతంలో కబ్జాలకు గురైనటువంటి బతుకమ్మ కుంటను తిరిగి హైడ్రా పునరుద్ధరించిన నేపథ్యానికి సంబంధించి కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ప్రశాంత వాతావరణంలో నగరం నడిబొడ్డున ఏదైతే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి బతుకమ్మ కుంటను రేపు ముఖ్యమంత్రి ఆరంభిస్తున్నారు. ఇక ఏదైతే మురుగునీరు శుద్ధి కర్మాగారాలకు సంబంధించి ఏదైతే ఎస్పీటీలను కూడా ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి రేపు. మొత్తం కూడా ఒక కీలక షెడ్యూల్ అని చెప్పాలి రేపు ముఖ్యమంత్రికి సంబంధించి. అంటే ఈ రోజు కూడా పలు కీలక గత 5 వారం రోజుల నుంచి కూడా పూర్తి బిజీగా ఉన్న ముఖ్యమంత్రి రేపైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీని మాత్రం ప్రారంభిస్తున్నారు. అదే క్రమంలో బతుకమ్మ కుంటతో పాటు ఎస్పీటీలను కూడా రేపు ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. వాసు, అంటే నార్మల్ గా ఒక ఇంటి నిర్మాణం చేయాలంటేనే ఆ ఇంటి యజమాని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అటు కిచెన్ ఏ విధంగా ఉండాలి, ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉండాలి, హాల్ ఏ విధంగా ఉండాలి, ఎలివేషన్స్ ఏ విధంగా ఉండాలి, సో ఈ విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సో అలాంటిది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మొత్తం 30,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అయితే జరగబోతోంది. రేపు శంకుస్థాపన చేయబోతున్నారు. ఎటువంటి డిజైన్స్ ని పొందుపరుస్తున్నారు? అసలు నిర్మాణం ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే రకరకాల ఏదైతే కంపెనీలు, అంటే ఫార్మా కంపెనీ, గ్రీన్ ఫార్మాతో పాటు ఐటీ కంపెనీలతో పాటు పలు రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కూడా అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నగరాలకు పోటీగా ఉండే విధంగా కూడా ఈ యొక్క ఫ్యూచర్ సిటీ డెవలప్ కాబోతోంది. అంటే ఇప్పటిదాకా అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ ఒక రకంగా అయితే ఇప్పుడు కొత్తగా అంటే ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ కూడా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు కావచ్చు, విస్తారమైనటువంటి రోడ్లు కావచ్చు, అంటే ఎక్కడ కూడా పర్యావరణ పరిరక్షణకు అంటే ఉట్టిపడే విధంగా కూడా ఈ యొక్క ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కాబోతా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే నివేదికలు అందాయి. ఎలా ఉండాలి, ఎలాంటి డిజైన్లు ఉండాలి, రోడ్ల విస్తరణ ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏ విభాగాలు అంటే రియల్ ఎస్టేట్ సంబంధించి కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, ఇతర ఐటీ కంపెనీలు కావచ్చు, అంటే కొన్ని భూములు కేటాయించిన నేపథ్యంలో కూడా అవి ఏ విభాగంలో ఎక్కడ ఉండాలని పూర్తిగా కూడా డిజైన్లు అన్ని కూడా సిద్ధమైన నేపథ్యం ఉంది. కాబట్టి అదంతా ఫైనల్ అయిన తర్వాతనే ముఖ్యమంత్రి రేపు ఇనాగ్రేషన్ కి అయితే వెళ్ళబోతా ఉన్నారు. శంకుస్థాపన ప్రారంభించినటువంటి కొద్ది రోజుల్లోనే, అంటే 2 రోజుల్లోనే అక్కడ
కార్యకలాపాలు కొనసాగే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి ప్రారంభించిన తర్వాత నిర్మాణాల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగబోతా ఉంది. మొత్తానికి ఎలాంటి కాలుష్యం లేకుండా ఉండే విధంగా కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ జరగబోతా ఉంది. కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టును చేపట్టబోతుంది. ఎందుకంటే దీని ద్వారా ఉపాధి జరగడమే కాదు, పూర్తిగా ప్రభుత్వానికి కూడా ఆదాయ మార్గాలు లభించబోతా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కూడా వాసు మొత్తం 9 జోన్ల వారీగా కూడా నిర్మాణాలు జరగబోతున్నాయి అంటున్నారు. అంటే 9 జోన్లు అంటే మొత్తం ఒకేసారి ప్రారంభించే అవకాశాలు ఉంటాయా, లేదంటే జోన్ల వారీగా అంటే మొదటిగా 3 జోన్లు ఆ తర్వాత మళ్ళీ 3 ఈ విధంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మొదటి దశ 9 జోన్లు ఒకేసారి, అంటే ఒక్కొక్క జోన్ లో ఒక్కొక్క రకంగా కొన్ని కంపెనీలకు ఇప్పటికే భూములు కేటాయించిన నేపథ్యంలో వాళ్ళు పనులు ప్రారంభించే విధంగా కూడా ఆ 9 జోన్లను మొదటి విడత ప్రారంభిస్తున్నారు. దాదాపు ఇప్పటికే 15,000 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ ను సేకరించిన ప్రభుత్వం కొన్ని భూములను కేటాయించింది. అయితే ఆ భూముల కేటాయింపుతో పాటు మొత్తం మిగతా 15,000 ఎకరాలు, 30,000 ఎకరాల భూములన్నిటి కూడా మొత్తం క్లియరెన్స్ వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ ఇప్పటికే డిజైన్లతో పాటు అన్ని సర్వంగా సిద్ధమైన నేపథ్యం. కాబట్టి ముఖ్యమంత్రి ప్రారంభించిన తర్వాత ఆయా కంపెనీలు అక్కడ పనులు ప్రారంభించబోతా ఉన్నాయి. ఆ పనులకు సంబంధించి కూడా డిజైన్లు ఎలా ఉండాలి ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, ఇక గ్రీన్ ఫార్మా సంబంధించి కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా 9 విభాగాలుగా మొదటి దశలోనే ముఖ్యమంత్రి ప్రారంభించినటువంటి వెంటనే ఈ 9 దశల్లో కూడా అభివృద్ధి పనులు అయితే జరగబోతా ఉన్నాయి. ఆ తర్వాత 2 నెలల తర్వాత కూడా అక్కడ కార్యకలాపాలు ప్రారంభించబోతా ఉన్నారు. అదే రేపటి నుంచే ముఖ్యమంత్రి శంకుస్థాపన తర్వాత 2 నెలల్లో పూర్తిగా కూడా గవర్నమెంట్ పూర్తి చేయాలని ఈ యొక్క ప్రాజెక్టును తీసుకొచ్చింది. అయితే ఇదైతే మొత్తం శ్రీశైలం హైవేతో పాటు నాగార్జున సాగర్ హైవేలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. తెలంగాణ నిరుద్యోగ యువత మొత్తానికి కూడా అక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఎందుకంటే 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అంటే ఒక కొత్త నగరాన్ని ప్రపంచ దేశాలకు తలదన్నే విధంగా కూడా ఈ యొక్క ఫ్యూచర్ సిటీ ప్లానింగ్ ఉంది, డిజైన్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, గ్రీన్ మొత్తం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించాలని కూడా ముఖ్యమంత్రి దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కూడా రేపే దీనికి శంకుస్థాపన జరగబోతోంది. ఇది ఒక హైదరాబాద్ కు గుడ్ న్యూస్ గానే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, పూర్తిగా యువతకు ఉద్యోగాలు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకోబోతోంది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక 30,000 ఎకరాలలో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీకి రేపు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం. అలాగే హైడ్రా పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను కూడా రేపే ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.